ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాల్సిన మెయిన్ 4 పాయింట్స్ ఏంటంటే, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా యాడ్స్ ఎంతకొస్తున్నాయి? సెకండ్ పాయింట్, మన ఛానల్ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది? అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆ రెవెన్యూ మనకెప్పుడొస్తుంది? అసలు మన ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడవుతుంది? ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా? అవ్వాలంటే ఏముండాలి? అవన్నీ మనం ఈ వీడియోలో guys, welcome back to our channel Ashwika Mehendran Vlogs. మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ టీమ్ వాళ్ళు చెక్ చేసే మెయిన్ 4 పాయింట్స్ అండి. మానిటైజేషన్ అవ్వాలా లేదా అనేసి ఇక్కడే చెక్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛానల్ థీమ్ చెక్ చేస్తారండి. ఛానల్ థీమ్ అంటే కంటెంట్ అండ్ కేటగిరీ అయితే పక్కా చెక్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీడియోస్, వైరల్ అయిన వీడియోస్ ఏవి అని చెక్ చేస్తారు. సో మన ఛానల్లో మెయిన్గా వైరల్ అయిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం నోటీస్ చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్గా ఏ వీడియో వేశారు, ఆ వీడియో కంటెంట్ ఏంటి అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే వాచ్ టైం, ఏ వీడియోకి వాచ్ టైం ఎక్కువ ఉంది ఆ వీడియో అయితే నోటీస్ చేస్తారు. ఎక్కువ వాచ్ టైం ఉన్న వీడియో అయితే నోటీస్ చేస్తారండి. ఈ విధంగా మానిటైజేషన్ అప్పుడైతే ఈ 4 పాయింట్స్ మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఇవైతే నోటీస్ చేసుకోండి ఫస్టే మీరు. ఓకే, ఫస్ట్ పాయింట్, మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వకుండా యాడ్స్ ఎంతగా అప్లై అవుతున్నాయి మనమైతే డిస్కస్ చేద్దాం. సో మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామో అన్ని వీడియోస్కి యాడ్స్ అప్లై చేయడం మాత్రం జరుగుతుంది. యూట్యూబ్ కొత్త రూల్ ఏంటంటే మెయిన్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా యాడ్స్ అప్లై చేయాలనేసి యూట్యూబ్ అయితే రూల్ పెట్టింది. సో అవన్నీ యాడ్స్ రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు కానీ యాడ్స్ ఎందుకు అప్లై అవుతున్నాయి అనేసి డౌట్ వస్తుంది చాలామందికి. సో ఇట్లా మెయిన్ పాపులర్ అయిన వీడియోస్ చాలా ఉంటాయి కదా, కొన్ని వీడియోస్కి అప్లై అవుతాయి, కొన్ని వీడియోస్కి అప్లై అవ్వవు. ఏ వీడియోస్కి అప్లై అవుతాయి అంటే మెయిన్ చాలా అంటే చాలా పాపులర్ అయిన వీడియోస్ మాత్రం ఖచ్చితంగా అప్లై అవుతాయి. సో అందరికీ రెవెన్యూ రావట్లేదు కదా, ఆ రెవెన్యూ ఏమవుతుంది? యాడ్స్ అప్లై అయినప్పుడు రెవెన్యూ రావాలి కదా, ఆ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది అంటే యూట్యూబ్ వాళ్ళకి వెళ్తుంది. సో ఆ రెవెన్యూ మనకి ఎప్పుడు వస్తుందంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత, ఛానల్ ఓవరాల్ వ్యూకి వచ్చిన తర్వాత, యూట్యూబ్ ప్రోగ్రామ్ అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, అప్పుడు తర్వాత మనకి పేమెంట్ రావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు అయితే మనకి రెవెన్యూ అయితే రాదు. సో యాడ్స్ అయితే అప్లై అవుతాయి కానీ రెవెన్యూ రావడం మాత్రం జరగదు. సో రెవెన్యూ మనకి రావాలంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఉండాలి. సో మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది? కంపల్సరీ 1K సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి, 4000 వాచ్ అవర్ ఉండాలి. సో ఇవి రెండు మన ఛానల్కి పర్ఫెక్ట్గా ఉందంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడమే. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆ రెవెన్యూ అనేది మనకి రాదు. సో ఆ రెవెన్యూ అనేది మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందో మీ అందరికి తెలిసిందే. మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ అనేది కంపల్సరీ ఉండాలి. అవి ఉంటేనే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో అవి ఫాస్ట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అవి కంప్లీట్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెట్టి. సో ఆ వీడియోస్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏమి మ్యూజిక్ యాడ్ చేయకండి. బెటర్ టు మీ ఓన్ వాయిస్ అప్లై చేయడమే బెటర్. సో అప్పుడు మానిటైజేషన్కి చాలా ఫాస్ట్గా ఎలిజిబుల్ అవుతారు. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రివ్యూ చెక్ చేసినప్పుడు మీకు రిజెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. సో రెవెన్యూ రావడం అయితే జరుగుతుంది, పక్కా వస్తుంది. కానీ యాడ్స్ అప్లై అవుతున్నాయి, ఇప్పుడు అవుతున్నాయి కానీ తర్వాత కూడా డబుల్ టైం అప్లై అవుతాయి. ఇప్పుడు ఓన్లీ నీ వీడియోస్ ఒక వైరల్ అవ్వడానికి అండ్ నువ్వు మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచి వీడియోస్ చేస్తున్నావు కాబట్టి నీ యొక్క వీడియోకి యాడ్స్ అప్లై చేసి వైరల్ చేద్దామనేసి యూట్యూబ్ ఒక ఉద్దేశము. సో దానివల్ల వచ్చే రెవెన్యూ యూట్యూబ్కి వెళ్తుంది కాబట్టి ఆ రెవెన్యూ మన మానిటైజేషన్ అయిన తర్వాత మనకే వస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇప్పుడైతే అస్సలుకి రాదు. ఓకే గాయస్, యూట్యూబ్ నుంచి మీరు సంపాదించిన రెవెన్యూ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా కానీ చెక్ చేసుకోవచ్చు అండి. నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఈ యాప్లో మనం రెవెన్యూ ఎంత అయితే మనం ఇప్పటివరకు ఎంత రెవెన్యూ వచ్చిందో మనం చెక్ చేసుకోవచ్చు. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. ఈ కంటెంట్ మీ అందరికి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలా ఉండాలని నేను కోరుకుంటా. ఓకే గాయస్, బాయ్.